నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎప్పట్లెక్కనే ఇయాల మీ అందరి కోసం శానా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందు ఏం చేయాలి? చలో హెడ్లైన్స్ చూద్దాం పారి. అంతరిక్షంలో కూడా జరిగిన క్రిస్మస్ వేడుకలు, శుభాకాంక్షలు చెప్పిండ్రు సునీత విలియమ్స్ టీం వాళ్ళు. బర్రె కడుపున పుట్టింది ఏనుగు పిల్ల, మస్తు అనుమానాలున్నాయి ఈ ఊరి జనాలల్లా. దొంగలుగా మారిన పని మనుషులు నమ్మి చెతకపోయిండ్రు బంగారు నగలు. బడికి పోతున్న తమ్మునెంట పడ్డాయి కుక్కలు, జర్రంతైతే పోయేటి తమ్ముని పానాలు. దునియా అంతటా క్రిస్మస్ పండుగ మంచిగా నడిచింది. క్రైస్తవ అన్నలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, తాతలు ఇట్లా అందరూ మంచిగా జరుపుకున్నారు. క్రిస్మస్ తాతయ్యను చూసి చిన్నపిల్లలైతే మస్తు సంబరపడ్డారు. చర్చిలన్నీ లైట్లతోని జిగేలు మన్నాయి. అయితే ఇట్లా ఒక్క భూమి మీదనే కాదు, అంతరిక్షంలో కూడా అందరూ వారెవ్వా అనేటట్టు జరిపిండ్రు క్రిస్మస్ సెలబ్రేషన్స్. భూమి మీదనే కాదు అంతరిక్షంలో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అదరహో అన్నట్టే జరిగినాయి. అవు మళ్ళా సునీత విలియమ్స్ టీమోళ్ళు నలుగురు కలిసి ఇట్లా స్పేస్ షిప్ లనే మంచిగా వేడుకలు జరుపుకున్నారు. మీది నుంచే భూమి మీద ఉన్నోళ్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిండ్రు. So from all of us to all of you, Merry Christmas. క్రిస్మస్ ట్రీ పెట్టిండ్రు, అట్లనే క్రిస్మస్ టోపీలు కూడా పెట్టుకున్నారు. ఇట్లా భూమి మీద లేకపోయినా అందరితోని ఇంకా కలిసే ఉన్నాం అన్నట్టు వీడియోను రిలీజ్ చేసిండ్రు. వీళ్ళు ఇట్లా క్రిస్మస్ పండుగ జరుపుకునే ఏర్పాట్లన్నీ నాసా చేసింది. మరి టోపీలు ఈ క్రిస్మస్ ట్రీ ఎప్పుడు పంపించిండ్రో తెలియదు కానీ స్పేస్ లో ఉండి కూడా పండుగనైతే మంచిగా జరుపుకున్నారు. ఇల్లు మేమంతా మంచిగానే ఉన్నామని చెప్పిండ్రు. A couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe. And Christmas is synonymous with food and feasting, and boy, do we have a feast packaged up here. Christmas is Christ. Hallelujah. A Savior is born. Merry Christmas. వాస్తవానికైతే జూన్ 14న వీళ్ళు భూమి మీదకి రావాలి. కానీ వ్యోమనౌకల ఏదో ఖరాబ్ అయితే వీళ్ళు అంతరిక్షంలోనే ఇరుక్కుపోయినరు. వీళ్ళను తీసుకొచ్చేటందుకు పనులు నడుస్తున్నాయి. అందుకే ఆన్నే ఉన్న వీళ్ళు పండుగకు దూరం కాకుండా చూసింది నాసా. కానీ వీళ్లకు కూడా ఇదో కొంత అనుభవం కదనుల్లా, స్పేస్ లో పండుగ జరుపుకునే అవకాశం దొరికింది అనుకోవచ్చు. ఇక వీళ్ళ సెలబ్రేషన్స్ ఇట్లుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెబ్బం కమ్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారు మంచిగా క్రేజీగా శాంటా క్లౌజ్ అవతారం ఎత్తిండు. అగో నిజమే కదా, కేజ్రీవాల్ సారు క్రిస్మస్ తాత అవతారం ఎత్తిండు. సేమ్ అదే డ్రెస్ వేసుకుని టోపీ కూడా పెట్టుకున్నాడు. ఇంటింటికి పోయి మహిళలకు గిఫ్టులు కూడా ఇస్తున్నాడు. అయితే ఇది రియల్ వీడియోనే అనుకోకుండ్రి, ఏఐ వీడియో. అవును, కేజ్రీవాల్ సారు ఢిల్లీ ప్రజలకు ఏడాది పొడుగున గిఫ్టులు ఇస్తూనే ఉంటాడు. మహిళలకు ప్రతి నెల 2100 ఆర్థిక సాయం ఇస్తాడు అని చెప్పేటందుకు ఆమ్ ఆద్మీ పార్టీలే ఏఐ తోని తయారు చేసి బయటకిడిచిండ్రు. ఫస్ట్ దీన్ని చూసినోళ్ళు ఓర్ని కేజ్రీవాల్ క్రిస్మస్ తాతగా మారిండు కదా అనుకొని నిజం తెలిసినాక నవ్వుకుంటున్నారు. కానీ ఏఐతోని ఏమన్నా చేసిండ్రా, టెక్నాలజీ అంతా. ఇట్లా సొమ్ములు ఉన్నాయా లేవా అని రెక్కి చేయరు. బ్యాంకులకు ఎవలొచ్చిపోతున్నది, ఎవరి దగ్గర డబ్బులున్నది వాళ్ళకి అక్కర లేదు. కుర్చేసుకొని కూసుంటారు, ల్యాప్టాప్ ముంగట పెట్టుకుంటారు, లింకులు పంపుతారు, ఫోన్ మాట్లాడతారు, అకౌంట్లు మొత్తం ఊడ్చేస్తారు. సైబర్ నేరగాళ్ల దందా రోజు రోజుకు ఎట్లా పెరిగిపోయేది చూస్తున్నాం కదా. అయితే వాళ్లకు మించి మన దగ్గర ఇసొంటోళ్ళు కూడా పెరిగిపోతున్నారు. అయ్యో పాపం అని ఉద్యోగం ఇచ్చినందుకు ఓనర్లను నిండా ముంచిపోయినరు. ఇగో ఈడ కనపడుతున్న నాలుముచ్చు బీహార్ ఆలిమగలు. అయ్యా అమ్మా, బీహార్ నుంచి వచ్చినాం, ఏం పని దొరుకుతలేదు, కొత్తగా పెండ్లయింది అంటే పట్నం రాజేంద్ర నగర్లుండే ఈ ఇంటోళ్ళు అన్నం కూరలు వండే ఉద్యోగం ఇచ్చిండ్రట. అంతే, ఇంకేమున్నది, దొరికిందే సందని వాళ్ళ లోపటున్న టాలెంట్ అంతా బయటకి చూపెట్టి యాక్షన్లకు ఓవర్ యాక్షన్ జత చేసి చాయ్ అంటే చాయ్, రొట్టెలు అంటే రొట్టెలు, చికెన్ అంటే చికెన్, ఏది అడిగితే అది వండి పెట్టిండ్రట. ఈ లోకంలో మాకంటే ఎవ్వరు మంచోళ్ళు లేరని అనిపించుకున్నారట. అంతే, ఎప్పుడైతే ఓనర్లు ఇంటి ముచ్చట్లు అన్ని చెప్పిండ్రో రాత్రికి రాత్రే ఇంట్లున్న బంగారం పైసలు సర్దుకొని ఇగో ఇట్లా గేటు తీసుకొని బయటపడ్డారు. తెల్లారి లేచి చూసిన ఓనర్లు సీసీ కెమెరాలు
వాళ్ళు చెకింగ్ చేస్తే విషయం అంతా బయటపడ్డది. పోలీసులకు కంప్లైంట్ చేస్తే దేవులాడుతున్నారట. కానీ చూసిన రానుల్లా ఆలిమగలు ఎంత పని చేసిండ్రో. ఏదో పనికొచ్చినోళ్ళు మంచిగా పని చేసుకొని బతకాలి గాని ఎందుకు చెప్పుండ్రి దొంగ బుద్ధులు. అసలుకే బీహార్ గ్యాంగులు దొంగతనాలు చేసుట్ల చేయి తిరుగుంటారు. ఇది వరకు చాలా జంటలు ఇట్లనే చేసినాయి, ఇప్పుడు వీళ్ళు ఇట్లనే చేసిండ్రు. ఓనర్లు జర చూసుకోండ్రి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి పనికి పెట్టుకుంటే ఇల్లు గుల్లైతది. ఖాళీ ప్లేస్ ఉన్న దగ్గర బండ్లను పార్కింగ్ చేసేటోళ్ళు, మెట్రోకు దగ్గర ఖాళీ జాగల్లో బండ్లను పెట్టి మెట్రో ఎక్కి డ్యూటీకి వచ్చిపోయేటోళ్ళు, అట్లనే రాత్రిళ్ళు ఇంటి ముంగట బండ్లను పెట్టేటోళ్ళు ఒక్కసారి ఈ వార్త చూడాలి. ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అంత సింపుల్గా కొట్టేస్తున్నారు దొంగగాళ్ళు. ఒక్కసారి ఈ దొంగోని పనితనం చూడుండ్రి ఎట్లున్నదో. రైట్, ఇటు దిక్కు 4 బండ్లు పార్కింగ్ చేసి ఉన్నాయి, అటు దిక్కు ఒక తెల్లంగోడు బండికి సూట్ పెట్టేందుకు వచ్చిండు. ఎక్కడిదో దొంగతనం తీసిండు. ఇక చూడుర్రి ఎంత టెక్నిక్ గా బండి తీస్తాడో. ఖాతం అయిపోయా, ఇంకేమున్నది, పత్త లేకుండా వేయండు. సొంత బండోడు కదా, బండి తీసినట్టు తీసిండు, బుర్రు నురికిండు. పుదుచ్చేరి దగ్గర జరిగింది బండి దొంగతనం. మరి ఇక్కడ బండ్లను పార్కింగ్ చేస్తుంటే ఎప్పటి సంది నజర్ పెట్టిండో కానీ అట్లా పార్కింగ్ చేసి పోగానే ఇట్లా వచ్చేట్టుకపోయిండు. కాకపోతే సీసీ కెమెరాకి ఇక్కిండు. మరి బండి ఉంచుతాడో ఏ పాటు కాపాటు వీకి అమ్ముతాడో వానికే తెలియాలి కానీ ఇక ఈ దొంగతనం ఇట్లా ఉంచితే ఇటొక్కసారి చూడుర్రి ఆవునో ఎద్దునో కానీ ఎట్లా తీసుకుపోయినరో. చిన్నగా వచ్చిండు, మెడల గంట తీసి కింద పెట్టిండు. మళ్ళీ ఎద్దు సడన్ గా లేవకుండా జాగ్రత్త పడి గుంజుకున్న తాడును ఇప్పుకొని ఒక్కటే నిమిషంలో పనాయి కొట్టుకొని వేయండు. మహారాష్ట్ర దొంగోడు వీడు. మరి వీడు ఎన్ని రోజుల సంది దీని మీద నజర్ పెట్టిండో కానీ దగ్గర ₹1,00,000 మాల్ను మాయం చేసిండు. కాకపోతే సీసీ కెమెరాకు దొరికిపోయిండు. మరి వీడు చుట్టుపక్కల గల్లీనే ఎన్నో ఉండుంటాడో, ఆయన పక్కూరు నుంచి వచ్చిన దొంగోడో గాని జనాలు చూసిన రానుల్లా బండ్లను ఎక్కడ పడితే అక్కడనే పార్కింగ్ చేసిన, ఇంటి ముంగట మూగ జీవాలను కట్టేసిన దొంగ బడివేగాళ్ళు ఎట్టెత్తుకపోతున్నారో. జర పైలంగుండుర్రి, మీ వస్తువులను మీరే జాగ్రత్తగా దాచుకోండి సరేనా. ఎక్కడ దొంగలో ఏం దొంగలో పో.